ఒక గ్రామంలో జానకమ్మ, అతని కొడుకు, కోడలు, మనవరాలు ఎంతో సంతోషంగా నివసిస్తూ ఉండేవారు. ఒకరోజు జానకమ్మ కొడుకు అమ్మా, వర్షపు నీరు చాలా ఎక్కువగా వస్తుంది. ఏ నిమిషంలోనైనా ఇంట్లోకి చేరవచ్చు. మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మనమంతా మునిగిపోతాము. అని జానకమ్మ కొడుకు చెప్తుండేలోపు వర్షపు నీరంతా ఇంటిలోనికి చేరింది. అప్పుడు జానకమ్మ కొడుకు చూడండి, మీరంతా కంగారు పడకండి. మనం ఎలాగో అలాగా పక్కనున్న వేరే గ్రామానికి చేరుకుందాం. మీరంతా భయపడకండి. అంటూ తల్లికి, భార్యకు, కూతురుకు ధైర్యం చెప్పి ముందుకు సాగి నడుచుకుంటూ వెళ్ళారు. దారిలో వెళుతుండగా వారికి ఒక పచ్చటి పైర్లతో చిన్న గ్రామం కనిపించింది. అందరూ అక్కడికి వెళ్ళారు. ఒరే, ఇక నా వల్ల నడవడానికి చేత కాదురా, నేను అలసిపోయాను అంటూ మెల్లగా నడవసాగింది. లేదులేమ్మా, మెల్లగా రా. మేమంతా ఉన్నాం కదా, గ్రామం చేరుకున్నాం. ఇక నీకేం భయం లేదు అంటూ కొడుకు ధైర్యం చెప్పాడు. సరే అంటూ జానకమ్మ ముందుకు నడవసాగింది. రాధా, అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. నాకు ఆకలిగా ఉందమ్మా. ఏడవకమ్మా రాధా, ఏం కాదు, కాసేపు ఓపిక పట్టమ్మా. ఎక్కడైనా ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దాం. నాన్నగారు పనికి పోవడానికి వెళ్ళారు. ఏదైనా తెస్తే తిందువు గాని. మేము చాలా కష్టాల్లో ఉన్నాం. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని ఆదుకోండి. నాకు ఏదైనా పని ఇప్పించండి అని బ్రతిమిలాడాడు. ఇదంతా విన్న తోట యజమాని తప్పకుండా నీకు పనిస్తాను అని చెప్పాడు. వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి జానకమ్మ కొడుకు ఎంతో శ్రద్ధగా పొలం పనులు చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉండేది. అరటి తోటలో పనిచేసి వచ్చిన డబ్బులతో ఇంటికి సరుకులు తీసుకెళ్లేవాడు. ఇక్కడ అదే విధంగా వాళ్ళు ఉండడానికి అడవిలో ఒక చైన అందమైన ఇల్లు కట్టుకున్నారు. అందులో వారంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. జానకమ్మ, ఆమె కోడలు రోజు ఉదయాన్నే కట్టెలకు వెళ్ళి కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకొని ఆరు బయట ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా జీవించేవారు. వారు అక్కడ దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి రోజు కట్టెలు ఏరుకొని అక్కడ దొరికే కొన్ని కూరగాయలు, ఆకుకూరలు కూడా తెచ్చుకునేవారు. వాటితో రకరకాల వంటలు చేసుకొని ఆనందంగా జీవించేవారు. వారి జీవితంలో సంతోషాలు వెల్లివిరిశాయి.